నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మొబైల్ పే ద్వారా మొబైల్ రీచార్జ్ ఏ విధంగా చేయాలి? ఆ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మొబైల్ పేలోకి ఎళ్ళగానే ఇలా ఉంటుందండి. దీన్ని హోమ్ అనమాట. హోమ్ అంటే ఫస్ట్ పేజ్ ఇంటర్‌ఫేస్. ఈ హోము బిజినెస్ అంటే నువ్వు చేసిన బిజినెస్. ఈ తర్వాత వివరిస్తాం. ఎర్నింగ్స్ లీడర్ బోర్డ్ అంటే మీరు బాగా బిజినెస్ చేస్తే టాప్ 20లో ఉంటే 20 మెంబర్స్ వరకు ఇందులో చూపించడం జరుగుతుందనమాట. ఫస్ట్ ఇందులో మనం ఏంటంటే టూ పే వాలెట్ అని ఉంటుందండి. హోమ్‌లో మనకేంటి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టూ పే వాలెట్ ఉంటుంది. ఈ టూ పే వాలెట్ క్లిక్ చేయండి. టూ పే వాలెట్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ టాపప్ అని వస్తుంది. రూ. 23.81 ఉంది నాకు. రూ. 23.81 ఉంటే నేను టాపప్ 799 రీచార్జ్ చేయాలి కాబట్టి టాపప్ క్లిక్ చేస్తాను. టాపప్ క్లిక్ చేయగానే అదే ఈ టాపప్ టూ పే వాలెట్ క్లిక్ చేస్తే టాపప్ వస్తుంది. టాపప్ క్లిక్ చేసి తర్వాత మీరు అమౌంట్ ఎంత కావాలి ఇక్కడ 100, 500, 1000 అలా ఇస్తాడు. నాకు 800 కాబట్టి నేను 800 మనం ఎంటర్ చేశాను. 800 ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు టాపప్ 800 అంటే కీబోర్డ్ ఉంటుంది. ప్రొసీడ్ టు టాపప్ క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ టు టాపప్ క్లిక్ చేసిన తర్వాత మనకేమొస్తుందంటే ఇలాగా మీరు దేని ద్వారా చేస్తారు? గూగుల్ పే ద్వారా 800 వేస్తారా వాలెట్‌లోను? మీ యాక్సిస్ బ్యాంకు, బరోడా బ్యాంకు, ఫోన్‌పే, డెబిట్ కార్డు వేటి ద్వారా వేస్తారో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మరి ఏం చేస్తారంటే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది కింద దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మీకు పే 800 నాకు మొబైల్ పే వచ్చింది. ఈ పే 800 మొబైల్ పే నుంచి చేస్తాననమాట నేను. మొబైల్ పే నుంచి చేస్తుంటే ఇలా వచ్చింది. దాన్ని పే 800 కొడతాం. కొట్టిన తర్వాత ఆహ్, అది యాడ్ అయిపోతుంది. వాలెట్‌లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మొబైల్ రీచార్జ్‌లోకెళ్ళాలండి. ఎక్కడికెళ్ళాలి? మొబైల్ రీచార్జ్‌లోకెళ్ళాలి. మొబైల్ రీచార్జ్‌లోకెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అది అది అమౌంట్ ఎంత? జియోవా ఏంటి అని అడుగుతాం అనమాట. అడిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ప్రొసీడ్ కొడతారు. తర్వాత ఏం చేస్తారు? ప్రొసీడ్ కొడతారు. ఇగో మీరు జియోకెళ్లారనుకోండి జియో ప్లాన్స్ అన్నీ వస్తాయన్నమాట. 799 ప్లాన్ నేను ఎంచుకున్నాను. 799 మనం క్లిక్ చేస్తాం. 799 క్లిక్ చేసిన తర్వాత మనకేమొస్తుందంటే ఇలాగా 799 జియో నంబరు. ప్రొసీడ్ అని వస్తుంది. ఈ ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే 799 వచ్చింది కదండీ! తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. 799కి మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. టోటల్ 799 డిస్కౌంట్ 0. 799 ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎందులోంచి చెల్లిస్తున్నాం? మొబైల్ పే వాలెట్‌లో వేసుకున్నాం కదండీ! మొబైల్ పే వాలెట్ క్లిక్ చేయాలన్నమాట. మొబైల్ పే వాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ఇవన్నీ ఉంటే మొబైల్ పే వాలెటే క్లిక్ చేయాలి. మొబైల్ పే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ వాలెట్‌లో 800 ఉంది కాబట్టి 823.81 ఉంది. రాయండి అక్కడ. 823.81. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, పే ఫర్ మొబైల్ రీచార్జ్ 799 అని వస్తుంది. ఇక్కడ మనం మన నంబరు అంటే 6 డిజిట్స్ పాస్వర్డ్ ఉంటుంది కదండీ! అది ఇచ్చి ఎంటర్ పిన్ కొడతాం. ఎంటర్ పిన్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే పే నౌ అని వస్తుందనమాట. ఎంటర్ పిన్ కొట్టిన తర్వాత ఏమొస్తుంది? పే నౌ అని వస్తుంది. పే నౌ కొడతాం. పే నౌ కొడితే మళ్ళీ పే నౌ అని కన్ఫర్మ్ అని వస్తుంది ఇక్కడ. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టినట్లయితే మనకేమవుతుందంటే రూ. 791 మనకి కట్ అయిందనమాట. రూ. 799 రీచార్జ్ చేస్తే 1% అంటే రూ. 8 మనకిక్కడ తగ్గిపోయి రూ. 799 తీసుకుంటుంది. మిగతా సొమ్ము మనకి వాలెట్‌లో ఉండిపోతుందనమాట. వాలెట్‌లో ఎంతుందో చూసేద్దాం పైన. 23ను అది ఇందాక 23, 7 రూ. 32.40 వచ్చింది. అది ఇది కలిపి చూడండి. ఈ విధంగా మనం మొబైల్ రీచార్జ్ చేయాలనమాట అండి. చేస్తే మనకి వెంటనే క్యాష్ బ్యాక్ అక్కడే వస్తుంది. అంటే 1.5% 1% మనకొస్తుంది. 0.5% ఏమో మన పైన ఉన్నటువంటి అప్లైనర్స్‌కి వస్తుందనమాట. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ.